పరిశుద్ధమైన తండ్రి, ఘనమైన నామానికి వేలాది స్తోత్రం అర్పిస్తూ వస్తున్నాను. రేపాటి వరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినారు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవ సాక్ష్యమును తండ్రి వినచిన సహోదరులకు తండ్రి నేను చదివి వినిపించుచుండగా మీ యొక్క కృప, మీ యొక్క జ్ఞానం నాకు అనుగ్రహిస్తురండి. ఎవరైతే రక్షణ లేని వారు ఉంటున్నారో ఈ సాక్ష్యం వినటం ద్వారా రక్షింపబడినట్లు మీ కృప చూపిస్తున్నామని వేడుకుంటూ వస్తున్నాను. అలాగూ ఈ యొక్క సాక్ష్యం విన్నవారు తండ్రి చివరి వరకు సాక్ష్యం అంతా విని దాన్ని మేలు క్షేమం పొందినట్లు రక్షణ అనుభవంలోనికి వచ్చినట్లు మీ కృప అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 1928వ సంవత్సరంలో కొందరు విద్యార్థులు సెలవుల్లో వినోదయాత్రకై కెనడా దేశమునకు వెళ్ళుచుండినప్పుడు నేను కూడా వెళ్ళేదనని కోరితిని. కానీ కార్యదర్శి అందుకు ఒప్పుకొనక అమెరికా దేశస్థులు హిందువులను పరామర్శించే విధము నెరుగరు గనుక పోవలదని సలహానిచ్చిరి. పర్వాలేదు, వారు నన్నెట్లు చూచినను సరేనని చెప్పి వారితో చేరి వారేమి చేసినను దానిని నేను కూడా చేయగలనని వారికి చూపవలెనని నిశ్చయించుకొంటిని. ఓడలో చాలామంది ఉండినందున అన్ని విధములైన సరదాలు ఆటపాటలు ఉండెను. వీటన్నిటిలో నేను పాల్గొంటిని. 1928వ సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీన మొదటి తరగతి భోజనశాల యందు దైవారాధన జరుగునని ఒక ప్రకటన చూచి నా స్నేహితులు వెళ్ళుదురు కనుక నేను వెళ్ళవలెనని తలంచితిని. కానీ నేనింతకు ముందెన్నడైనను క్రైస్తవ ఆలయములకు వెళ్ళలేదు కావున భయము కలిగెను. అయినను నేను సినిమాలకును మద్యపానశాలలకును వెళ్ళగా నాకేమీ కీడు కలగలేదు. కావున క్రైస్తవ ఆరాధనకు పోవటం వలన కూడా నాకేమి కీడు కలగదనియు ఓడలోని మొదటి తరగతి భోజనశాల బహు అందముగా నుండునని వినుటచే చూచుటకిదే తరుణమనియు నేను వెళ్ళి తిని. ఈ విధముగా నన్ను నేను సమర్థించుకొని చివర ఉన్న కుర్చీలలో కూర్చుంటిని. అందరూ పాడుటకు లేచినప్పుడు నేనును లేచి తిని, అందరూ కూర్చున్నప్పుడు నేనును కూర్చుంటిని. ప్రసంగించుచుండగా వినుటకిష్టము లేక నిద్రపోతిని. ప్రసంగమైన తర్వాత అందరూ మోకరించిరి, నేను మాత్రం కూర్చుండి ఉంటిని. అప్పుడు నేనిట్లు తలంచి తిని, వీరికి మతమును గూర్చియు ఏమీ తెలియదు. నా దేశంను కొల్లగొట్టి తినుచు త్రాగుచున్నారు. ఇంతకంటే వీరికేమీ తెలియదు. ఏదెట్లయినను సరే నా మతమే ఉత్తమైనదనియు మతము, జాతి, బుద్ధి, మతముల గూర్చిన గర్వము నన్ను మోకరించనీయలేదు కనుక నేను బయటకు వెళ్ళుటకు సిద్ధపడగా నా కిరుపక్కలను ఇద్దరు మోకరించినందున వారిని దాటి వెళ్ళుట మర్యాద కాదనుకొంటిని, కానీ మోకరించలేదు. తర్వాత ఇట్లా అనుకొంటిని, నేను మహమ్మదీయుల మసీదులకును హిందువుల దేవాలయములకును వెళ్ళి ఆ స్థలములలో నా చెప్పులను మర్యాద చొప్పున తీసివేసి నా కాళ్ళను కడుగుకొంటిని. ఈ స్థలంలో కూడా నేనట్లు చేయవలెను అని అనుకొని నా జాతి, దేశ, జ్ఞానము, మతముల గర్వమును విడిచి మోకరించి తిని. నేను క్రైస్తవ ఆరాధనకు వెళ్ళుట ఇదే మొదటిసారి అని మాత్రము గమనించుడి. బైబిలును నేనెప్పుడునూ చదవలేదు. రక్షణను గూర్చి ఎవరునూ నాతో మాట్లాడలేదు. నేను మోకరించగానే నాలో ఒక గొప్ప మార్పు కలుగుచున్నట్లు తెలుసుకొంటిని. నా దేహమంతయు వణుకుచుండెను. దైవశక్తి నాలో ప్రవేశించి నన్ను పైకెత్తిన అనుభూతి నాకు కలిగెను. మొదటి మార్పు ఏమనగా గొప్ప సంతోషం అనేది వరదల్లో
నా ఆత్మను ముంచి వేయుచుండెను. రెండవ మార్పు ఏదనగా యేసు నామమును పదే పదే ఉచ్చరించుచుంటిని. యేసు ప్రభువా, నీవు సజీవుడవగు క్రీస్తువని చెప్పనారంభించి తిని. యేసు అను పేరు నాకతి ప్రియమాయెను. అంతకు ముందు ఈ నామమును తృణీకరించి తర్కములందును సంభాషణలయందును ఈ నామమునే హేళన చేసి తిని. మరి ఒక మార్పేదనగా ఐరోపా వారితో సమానస్తుడనని తెలుసుకొంటిని. అందరిలో నేనుండినప్పుడే ఎన్నడైనను నేను వారితో సమానుడనని అనుకొనలేదు. కొన్నిసార్లు వారి కంటే అధికుడననియో మరికొన్నిసార్లు వారి కన్నా అధముడననియో అనుకొంటిని. ఇంగ్లీష్ వారితో మాట్లాడినప్పుడు అధికుడనని తలంచి తిని. ఏలైనగా హిందువులతో మాట్లాడినప్పుడు అధముడననియు ప్రాచీన దేశస్థుడనై ప్రాచీన నాగరికత. కలిగినందున అధికుడననియు హిందూ దేశస్థులకు మంచి వస్త్రములు ధరించుటకును మంచి భోజనం తినుటకును చేత కాదు గనుక అధముడననియు తలంచి తిని. అయితే నేను వారితో సమానుడనుగా భావించుకొనుట ఇదే మొదటిసారి. నేను కెనడాలో 3 నెలలుంటిని. చాలా దూరము ప్రయాణం చేసి మరలా ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత క్రైస్తవ ఆరాధనకు వెళ్ళవలెనని నిశ్చయించుకొంటిని. కనుక 1928వ సంవత్సరం నవంబర్ నెలలో మొట్టమొదట నేను క్రైస్తవ ఆరాధనకై మందిరమునకు వెళ్ళుట తటస్థించెను. ఆరాధన ముగిసిన పిమ్మట ప్రజలు బయటకి వచ్చినప్పుడు వారి ముఖములను చూచి వారికి సంతోషమే లేనట్టు గ్రహించి నిజముగా వీరు సమాధి కార్యక్రమమునకు వచ్చిన వారని నేను అనుకొంటిని. క్రీస్తు నెరుగని వారు పరమానందం భరితులై ఇందురను భావముచే వీరి విచారణ ముఖముల జాడగా ఆనందం అనే జాడ నాకేమీ కనబడకపోయాను. అందుచే వారిలో నేదో ఒక పొరపాటు ఉన్నదని తలంచి తిని. అప్పటి నుండి ఆదివారం నాడు గుడికి వెళ్ళుట మాని తక్కిన దినములలో ఎవరు లేనప్పుడు గుడికి వెళ్ళేడి వాడను. లండన్లో నుండిన పురాతన ఆలయములలో ఒంటరిగా అనేక గంటలు ధ్యానించుట వలన గొప్ప సమాధానమును పొందితిని. ఇట్లు 1 సంవత్సరము గడిచిపోయినది. అయినను నా క్రైస్తవ అనుభవమును గూర్చి ఎవరితోనైనను చెప్పుటకు ధైర్యము చాలకపోయాను. కానీ సిగరెట్లు కాల్చుటకును త్రాగుటకు గల కోరిక నన్ను విడిచిపోయాను. ఎవరినూ వాటిని మానివేయమని నాతో చెప్పలేదు. కానీ నాకు సంతోషము మధికముగా నున్నందున అవి నాకు అవసరము లేకుండెను. 1929వ సంవత్సరం నేను తిరిగి కెనడాకు వెళ్ళి అక్కడ వ్యవసాయ ఇంజనీరింగ్ పూర్తి చేయవలసి వచ్చెను. వ్యవసాయ సహాయమునకు కావలసిన యంత్రములను తయారు చేయు కర్మాగారములను దర్శించి అచ్చట కొంతకాలము గడిపి ఈ యంత్రములను ఉపయోగించేడి పొలములకు వెళ్ళి తిని. డిసెంబర్ మాసంలో నేను విన్నిపెగ్ నగరము చేరితిని. 1929వ సంవత్సరం డిసెంబర్ 14వ తేదీన నేను ఒక స్నేహితుని చూచి ఒక బైబిల్ నిమ్మని అడిగి తిని. అతడు బహుగా ఆశ్చర్యపడి, నీవు హిందువుడవు, ఇండియా దేశస్థుడవే, నీకు బైబిల్ కావలెనా? చదివేదవా? హిందువులకు బైబిల్ గ్రంథము అంటే ఇష్టము లేదని వినియున్నాను అనెను. అందుకు నేను, నీవు
నీవు చెప్పునది నిజమే. ఈ నా చేతులే బైబిల్ను చింపివేసినవి, ఈ నా పెదవులే క్రీస్తును దూషించినవి. అయినను గడిచిన 18 నెలల నుండి ప్రభువైన యేసు ఎడల నాకెంతో ప్రేమ ఉన్నది. ఆయన దివ్యమైన నామము నాకెంతో ప్రియముగా ధ్యానించుచున్నది. ఆయన నామమును ప్రేమించుచున్నాను. అయినను ఆయన జీవితమును గూర్చియు బోధలను గూర్చియు నాకేమీ తెలియదని చెప్పగా, అతడు తన జేబులో నుండి ఒక క్రొత్త నిబంధనను తీసి నాకిచ్చెను. ఆనాటి నుండి నేటి వరకు ఆ క్రొత్త నిబంధన నా యొద్దనే ఉన్నది. జేబులో పట్టినట్టి ఈ క్రొత్త నిబంధన గ్రంథమే నాకు మొదటైనది. దానిని నా గదికి తెచ్చి మత్తయి సువార్త 1 నుండి చదవన ఆరంభించగా, దేవుని వాక్యమునందు పరవశుడనై ఉదయము 3 గంటల వరకు చదువుచునే ఉంటిని. ఉదయమున నేలంతయు మంచుతో కప్పబడి ఉన్నందున నేను పడక మీదనే ఉండి చదువుచుంటిని. 2వ దినమున యోహాను సువార్తను చదువుచు 3వ అధ్యాయము 3వ వచనమునకు రాగానే మొదటి భాగం యొద్ద ఆగితిని. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను, అను మాటలు నన్ను నేరస్తునిగా చూపించెను. ఈ మాటలను నేను చదువుచుండగా నా హృదయమునందు ఆందోళన కలిగెను. ఎవరో నా ప్రక్కన నిలిచి మాటి మాటికి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అను మాటలను నాతో చెప్పినట్లుండెను. బైబిలు పశ్చిమ దేశస్థుల గ్రంథమని నేను చెప్పేడివాడను. మరలా ఆ స్వరము నాతో, నిశ్చయముగా నీతో చెప్పుచున్న నేను. అప్పుడు నేను క్రీస్తును దూషించిన మాటలు జ్ఞాపకమునకు వచ్చి బహుగా సిగ్గుపడినట్లు నేనెన్నడూ సిగ్గుపడలేదు. నేను పాఠశాలల్లోనూ కళాశాలల్లోనూ చదువుచుండినప్పుడు చేసిన పాపములన్నీ స్పష్టంగా కనిపించెను. మొదటిసారిగా నేను గొప్ప పాపినని, నా హృదయము దుర్మార్గముతోనూ మురికితోనూ నిండి ఉన్నదని గ్రహించితిని. నా స్నేహితుల ఎడల నేను చూపిన అసూయ, నేను ఇతరుల ఎడల చూపిన ద్వేషమును నా దుర్మార్గతయును నేను గ్రహించితిని. నా తల్లిదండ్రులు నన్ను మంచివాడని తలంచిరి, నా స్నేహితులు నన్ను మంచి స్నేహితుడను అనుకొనిరి, లోకమంతయు నన్ను మర్యాదస్తుడనుకొనిరి. కానీ నా నిజమైన స్థితిని నేను తప్ప మరి ఎవరునూ ఎరుగరు. నా కనుల నుండి కన్నీరు కారుచుండెను. ఓ ప్రభువా, నన్ను క్షమించుము, నేను నిజముగా గొప్ప పాపిని అని అంటిని. కొంతసేపటి వరకు నేనొక గొప్ప పాపినని ఎరిగి నిరాశ చెందుయుంటిని. నేను ఏడ్చుచుండగా, ఇది నీ కొరకు విరువబడిన నా శరీరం, ఇది నీ పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడిన నా రక్తము అను స్వరము వినపడెను. కావున యేసు క్రీస్తు రక్తమే నా పాపములను కడిగివేయునని ఎరిగితిని. అదెట్లు అని చెప్పలేను, కానీ యేసుక్రీస్తు రక్తము మాత్రమే నన్ను రక్షించెనని నాకు తెలియను. నేను వివరించలేను, కానీ సంతోష సమాధానములతో నా ఆత్మ నింపబడెను. నా పాపములన్నీ కడుగబడెనను నిశ్చయత నాకు కలిగెను. యేసు ప్రభువు నా హృదయమందు రాజ్యమేలుచున్నాడని ఎరిగి ఆయనను మానక స్తుతించుచుంటిని. 2 దినములైన తరువాత ఆ స్నేహితుడే నా యొద్దకు వచ్చి, ఇప్పుడు క్రిస్మస్ కాలం గనుక స్నేహితులకు బహుమతులనిచ్చుట మాకు వాడుక అని చెప్పాను. అందుకు నేను నా యొద్ద వారికి తిరిగి ఇచ్చుటకు డబ్బు లేనందున దయచేసి నాకు బహుమానం ఇయ్యవద్దని చెప్పి తిని. కానీ అతడు సమ్మతించనందున నేను, సరే, నాకు ఒక బహుమానము నీ తలంచితే నా దగ్గర క్రొత్త నిబంధన మాత్రమే ఉన్నది. కాబట్టి మీరు నాకు ఒక బైబిల్ని ఇవ్వండి అని చెప్పి తిని. అందుకు అతడు బైబిల్లో ఉన్న చోటికి నన్ను తీసుకొని వెళ్ళి నేను కోరిన బైబిల్ను తీసి ఇచ్చాను. ఆ బైబిల్ ఇంకనూ నా వద్దనే ఉన్నది. ఇదియే
నేను అత్యధికంగా ప్రేమించినట్టి నాకు మిక్కిలి ప్రీతికరమైనట్టి పుస్తకము. తరువాత నా గదికి వెళ్ళి ఆదికాండం నుండి చదువను ఆరంభించి తిని ఈ బైబిల్ చదువుటలో నిమగ్నుడనై ఒక్కసారి 14 గంటల వరకు చదువుచునే ఉండేది వాడను. 1930వ సంవత్సరము ఫిబ్రవరి నెల 22వ తేదీన బైబిల్ అంతయు ముగించి తిని ఈ లోపుగా క్రొత్త నిబంధనను అనేక మార్లు చదివి తిని ఇట్టి పరిశుద్ధ గ్రంథంను మూడవసారి చదవను ఆరంభించి తిని వార్తాపత్రికలు నవలలు చదువటం విడిచిపెట్టి తిని బైబిల్ నందు ఆదికాండం మొదటి వచనము మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వచనము వరకు బైబిలు దేవుని వాక్యమే అని అంగీకరించి తిని అప్పటి నుండి ఇప్పటి వరకు అందలి ఏ వచనము గూర్చి అయినను నాకెంతో మాత్రమును సందేహము లేదు. మొట్టమొదట నేను క్రైస్తవులలో కొందరు ఆనంద భరితులుగాను మరికొందరు ఆనంద రహితులుగా నుండుట చూచి కారణమేమో అని ఆశ్చర్యపడుచుండెడి వాడను. రాను రాను బైబిల్ విషయము సందేహము కలిగిన వారికి నిజమైన సంతోషం ఉండదని తెలుసుకుంటుని. ఇంతకు పూర్వం నా చుట్టుప్రక్కల జరుగుచున్న చెడు కార్యములను గ్రహింప జాలనైతిని గాని బైబిల్ నా సమస్యలన్నిటినీ పరిష్కరించెను. 2 సంవత్సరముల బైబిల్ చదువుచునే ఉంటిని. రెండవసారి చదువునప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 13:8వ వచనంనకు రాగా యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అను వాక్యము నేను చూచి తిని. నాకు చాలా దినముల నుండి ముక్కునందు సైనస్ జబ్బుండెను. అనేక గొప్ప ఆంగ్లేయ వైద్యుల వద్దకు వెళ్ళినను స్వస్థత కలగలేదు. నా కనుదృష్టి కూడా మాంద్యముగా నుండెను. కనుక నేను ప్రభువా నీవు నా గొంతును ముక్కును బాగు చేసి నాకు మంచి కనుదృష్టి కలుగజేయమని ప్రార్థించి తిని. ఉదయం లేవగానే నేను కోరినట్లు స్వస్థత పొంది తినని గ్రహించి మిక్కిలి సంతోషించి తిని. కనుక యేసుక్రీస్తు నన్ను నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా నున్నాడను సంగతి నాకు బయలుపరచబడెను. అప్పటి నుండి నేక రోగుల కొరకు ప్రార్థించగా దేవుడు ఆశ్చర్యకార్యం వారికి స్వస్థతను అనుగ్రహించెను. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జాగ్రత్తగా ఈ యొక్క సాక్ష్యంను సోదరుడు భక్త సింగ్ గారి సాక్ష్యంను సంపూర్ణంగా విని ఆత్మీయ మేలుక్షేమము పొందాలని నా యొక్క ఆశ. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక.